ఆఫీస్ నుండి వచ్చేటప్పుడే మా పొట్టమ్మకి వాళ్ళ ఐస్ క్రీమ్ తీసుకున్నా. పాపం పొట్టిది మంచిగా ఈ సమ్మర్ హాలిడేస్ అంతా నా దగ్గర అక్కడ ఉండే. ఇప్పుడు ఈ వీక్ డేస్ మమ్మీ ఉంచు, నేను చాలా రోజులు అవుతుంది కదా ఆమెతో ఉండక అని అంటే సరే అని ఉంచాను కదా. ప్రాణం అక్కడే ఉండే, నాతోనే ఉండాలి. సో ఆమె ఫేవరెట్లో ఒకటైన ఐస్ క్రీమ్, అన్నిటికన్నా టాప్ ఆమెకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. సో అట్లనే పిల్లలని రమ్మని పెట్టినామంతా వాళ్ళ పిల్లల్ని మంచిగా ఉందని ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నాం. పుట్టిదాన్ని సిప్రో చేసి హ్యాపీ ఫీల్ చేసి కొంచెం కన్సోల్ చేస్తా. చిన్న పిల్లలు కదా, చిన్న మనసు. మా పొట్టిది అయితే తొందరగా హట్ అయిపోతుంది. మళ్ళీ నేనేంటి నాకన్నా సెన్సిటివ్. సో ఇప్పుడు మా పుట్టిదాని కోసం నేను ఐస్ క్రీమ్ మన ఎవర్ గ్రీన్ నైస్ ఐస్ క్రీమ్ పార్లర్లో. ఇది ఏంటంటే దీనికి ఉన్న స్పెషాలిటీ ఇంతకుముందు కూడా నేను వీడియో చూస్తున్నాను కదా. ఇది ఏంటంటే ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అనమాట, కెమికల్స్ లేకుండా. సో వాటంత టేస్ట్ అయితే ఇది ఉండదు. కాకపోతే ఇది ఎట్లా అంటే చెప్పాలంటే మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాం అనుకోండి, పండిన మ్యాంగో తిన్నట్టే ఉంటుంది. సో అట్లా చెప్పాలంటే కెమికల్స్ లేకుండా చేస్తారు వాళ్ళు. మనం అడిగితే మనం ముందు కూడా చేసి చూపిస్తా అన్నారు, బట్ మనకు అంత అవసరం రాలేదు. నమ్మకంతోనే కదా ఏ బిజినెస్ అయినా చేసి. సో ఇంత టేస్ట్ కూడా మనకు తెలిసిపోతుంది కదా. ఇది తీసుకున్నాం వెనిలా ఐస్ క్రీమ్. ఓకే ఇటు చూడు బంగారు తల్లి, ఇటు చూడు బంగారు కన్నా మంచిగా ఉంది. దగ్గర ఇట్లా వెరీ గుడ్. మీరు ఇటు సైడ్ ఉండండి, ఇద్దరు ఆగండి. మమ్మీ చూడు, మమ్మీ తీసుకో, నీకు నచ్చింది తీసుకో తల్లి. త్వరగా. ఓకే మరి నీ ఛానల్ ఫ్యాన్స్ అందరూ ఇంత పిచ్చిగా చేస్తుంది క్యూటీ అని. ఓకే నెక్స్ట్ మమతా మోహన్ దాస్. చూసిండ్రా, తెచ్చిన ఐస్ క్రీమ్ వేయకుండా పోతాను రా అమ్మమ్మ. నీకు వద్దా మమ్మీ? నువ్వు వేసుకోలే, వేసుకున్నప్పుడు ఉన్నాయా మమ్మీ? ఇది నాది. ఐస్ క్రీమ్ అంటే ఎవరికైనా ఫోటో. ఫోటోడా నేను తినక కొంచెం ఏమంటారు దాంతో నీకు పెద్ద డబ్బు ఇచ్చింది. అయిపోయింది కదా నిజం చెప్పు. ఎట్లుంది ఐస్ క్రీమ్? సూపరా? ఐస్ క్రీమ్ ఎట్లుంది పాప? మమ్మీకి మీ మమ్మీని అడగద్దు ఇక, ఏ ఐస్ క్రీమ్ తెచ్చినా ఏ టైంలో లేపినా తింటుంది మమ్మీ. నువ్వు ప్యూర్ వెజిటేరియన్ రా. ఐస్ క్రీమ్ ఎట్లుందంటే నేను ఐస్ క్రీమ్ లెక్కున్నదా బిస్కెట్ లెక్కున్నా అని అడగలేదురా. ఎట్లున్నదని అడిగితే ఎట్లున్నదంటే ఐస్ క్రీమ్ లెక్కున్నదని చెప్పొద్దు. తెల్లగా ఉన్నది, నల్లగా ఉన్నది, ఎర్రగా ఉన్నది, తీయ ఉన్నది అంటే చెప్పాలి. మళ్ళీ అడగలే కదా, అడిగినప్పుడే చెప్పాలి.